రాజ్యసభ రేసులో ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయగా చైర్మన్ ఆమోదం తెలిపారు. 3 సీట్లలో 1 జనసేనకు, మరో 2 టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటి నుంచే రాజ్యసభ సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులకు ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా చైర్మన్ ఆమోదం తెలిపారు. 3 సీట్లలో 1 జనసేనకు, మరో 2 టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటి నుంచి రాజ్యసభ సీట్ల కోసం పలువురు నాయకులు ప్రయత్నం చేసుకుంటుండగా టీడీపీ, జనసేన అధిష్టానం మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం పలువురు నేతలు రేసులో ఉండగా జనసేన నుంచి ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. మొత్తంగా రాజ్యసభ ఖాళీ పోస్టులకు సంబంధించి ఇటు జనసేన అదేవిధంగా టీడీపీ ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి కూడా అడుగుతున్నప్పటికీ 2 టీడీపీకి 1 జనసేనకు ఇవ్వనున్నట్లుగా ఇప్పటికే అంతర్గతంగా డిసైడ్ అయిపోయినట్లుగా సమాచారం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి. ఎస్ విజయ్, రాజ్యసభ సంబంధించి 3 స్థానాలు ఏపీకి ఖాళీ చేయడం జరిగింది. గత వైసీపీ హయాంలో అటు మోపిదేవి వెంకటరావుతో పాటు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు సంబంధించి 3 తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అటు వైసీపీని కూడా వీడిన పరిస్థితి ఉంది. మరోపక్క ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతము కూటమి నేతల్లో ఆశావాహులు రోజు రోజుకి పెరుగుతుంది. ఆ రాజ్యసభ రేసులో ఎవరిని ఎంపిక అవుతారనే దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి మోపిదేవి వెంకటరామ్తో పాటు బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వీళ్ళ 3 కూడా రాజీనామా చేశారు. పక్క చైర్మన్ ఆమోదం తెలుపుతూ 3 సీట్లు కూడా ఖాళీ అయిన పరిస్థితి. అయితే ఆ 3 సీట్లలో 1 జనసేనకి, మరో 2 టీడీపీకి దక్కుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీకి కూడా 1 సీటు కేటాయించాలని అటు కేంద్ర నాయకత్వం కోరిందనే అంశానిపైన కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఎదురప్పటికీ కూడా ఈ నామినేటెడ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మొదటి జాబితా కింద నామినేటెడ్ పదవుల్ని 20 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి దాదాపు 100 మందిని 20 చైర్మన్లతో పాటు మరొక 79 మంది కార్పొరేషన్ కు సంబంధించిన మెంబర్లని మొత్తం 100 మందితో ఒక నామినేటెడ్ జాబితాకు సంబంధించి కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. దాంతో పాటు రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం నేపథ్యంలో గతంలో ఏదైతే అటు 3 పార్టీలకు సంబంధించి కొంత సీట్ల త్యాగాలు అయితే చేశారో, కొంతమంది నాగబాబు కావచ్చు జనసేన నుంచి, అదేవిధంగా దేవినేని ఉమా, అశోక్ గజపతిరాజు ఇలాంటి పార్టీ సీనియర్లందరికీ కూడా కొంత రాజ్యసభ సీట్లు అనేది ఇచ్చే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏ రకంగా ఈ సీట్ల సర్దుబాటు చేయబోతున్నారనే అంశమే ప్రస్తుతం ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో జనసేన రాజ్యసభ రేసులో నాగబాబు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత ఎమ్మెల్సీలకు సంబంధించి ఖాళీ అయిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ అనేది రాజ్యసభకు సంబంధించి అంటే గతంలో నాగబాబుకి ఇస్తారు జనసేన నుంచి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో అది హరిప్రసాద్ కి జనసేనలో ఎంపీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ రాజ్యసభ సీటు నాగబాబుకి ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపాదిస్తే
పార్టీలో వ్యతిరేకత ఉండకపోవచ్చు అనే అంశం మీద కూడా జనసేనలో పరిశీలిస్తున్నారు అనే అంశం కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏ రకంగా జనసేన స్టాండ్ ఉండబోతుంది, జనసేన అది ఏ రకంగా నిర్ణయం తీసుకోనున్నారు అనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి కూడా పలువురు పేర్లు వినిపిస్తున్న పరిస్థితుంది. పార్టీలో సీనియర్ నేతలతో పాటు గత ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులు ప్రముఖంగా ఈ రాజ్యసభ రేసులో ఉండే అవకాశం కనబడుతుంది. దానిలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు పార్టీకి సీనియర్, అదేవిధంగా నీతి నిజాయితీగా అయితే ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా కూడా అశోక్ గజపతిరాజుకి పేరున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు దేవినేని ఉమా సంబంధించి కూడా పేరు వినిపిస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈసారి వైసీపీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్ బయలువరానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ కేటాయించడంతో దేవినేని ఉమాకి టికెట్ అనేది కొంత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా దేవినేని ఉమాశ్వర పేరు కూడా ఈ దానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడికి సంబంధించి పరిశీలనలో ఉన్నారు కూడా పేరు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితుంది. వీరితో పాటు మరికొంతమంది సీనియర్లు అదైతే పార్టీ కోసం కొంత తమ పదవులు కూడా త్యాగాలు చేసిన వ్యక్తులు కూడా పేర్లు వారికి సంబంధించి కూడా పరిశీలనలో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా రాజ్యసభ సీటు దక్కే అవకాశం అనేది కూడా తెలుస్తుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏ రకంగా కేటాయించబోతున్నారు, ఒక టీడీపీకి సంబంధించి 2 తీసుకుంటుందా లేదా 1 తీసుకుంటుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏదైనప్పటికీ కూడా కూటమికి సంబంధించి ఈ సీట్ల సర్దుబాటు అనేది కొంత ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కూటమి నేతలు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు అనే దానికి సంబంధించి కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.